సార్ ఇప్పుడు చాలా మంది అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నారు సార్. కానీ తీరా చూస్తే ఈ జాగా, ఈ ఇల్లు ఎఫ్‌టిఎల్‌లో ఉంది, బఫర్ జోన్‌లో ఉంది అని ఇలాంటి డిఫరెంట్ రూల్స్ చూపించి ఇల్లు కూల్చేస్తున్నారు. అలాంటప్పుడు మరి ఎవరైతే ఆ ఇల్లుకు యజమాని ఉంటారో వాళ్ళు పరువు నష్టం దావా ప్రభుత్వం మీద ఎయొచ్చా? అసలు ఒకవేళ ఆ కేసేసి పోరాడాలంటే ఎలాంటి సెక్షన్‌లో? చాలా మందికి జనానికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎవరికి కూడా ఎఫ్‌టిఎల్ అంటే ఎవరు తెలియదు, బఫర్ జోన్ అంటే ఎవరు తెలియదు. తెలీదు సార్. చాలా మంది అప్పుడు ప్రభుత్వంలో చెరువుల్లోనే ఆక్రమించేసి వాటి మీద మట్టి కప్పేసి వాళ్ళు కబ్జాదారులు ఉంటారు కదా, బ్రోకర్స్, వాళ్ళు అవును. అవును. భూములు మరి గవర్నమెంట్ ఏమైనా టైప్ పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ అవును సార్. అది వాళ్ళు ఆ భూముల్లోనే చాలా మందికి అపార్ట్మెంట్స్ కట్టడాలు, విల్లాస్ కట్టడాలు, రెసిడెన్షియల్ ప్లాట్స్ కట్టడాలు అన్ని చాలా జరిగినాయి. అవును సార్. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన కొత్తది తీసుకొచ్చాడు, తెర మీద తీసుకొచ్చాడు. అవును. దాన్ని హైడ్రా అంటారు. హైడ్రా అనేది ఇక్కడ హైదరాబాద్ లో దాన్ని మన జూలై 2024 నాడు ప్రారంభించడం జరిగింది. దాని చైర్మన్ గా రంగనాథ్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు, ఎవరైనా మన ప్రభుత్వ భూములు, ఎస్. రివర్స్, నదులు, చెరువులు, ప్రభుత్వ చెరువుల్లో కనుక ఎవరన్నా ఆక్రమించి కట్టినా చేసినా, ఎంత పెద్ద వాడైనా, ఎంత పెద్ద మొనగాడైనా సరే పూలకొట్టే అని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మన కమిషనర్ రంగనాథ్ గారు చాలా సీరియస్ గా వెంటనే ముందర వాళ్ళకి ఏం చేశారు, స్టార్టింగ్ లోనే ఎవరైతే ఆ ఏరియాలో FTL లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, FTL లో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ముందుగా ఒకసారి నోటీస్ ఇచ్చేసి, బాబు బలాని రోజు వస్తాం, మేము హైడ్రా తీసుకుని వస్తాము, వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ యువర్ ప్రాపర్టీ బికాస్ ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. అవును సార్. ఇది రివర్స్ గవర్నమెంట్ ఇది కాబట్టి దీనిలో మీరు ఎవరు కట్టకూడదు, కాబట్టి మేము వచ్చి డిమాలిష్ చేస్తాం, మీరు ఇంకో చోట చూసుకోండి అంటారు. అవును. అది స్టార్టింగ్ లో ఇచ్చే వార్నింగ్, హెచ్చరిక. అలా మీరు కట్టుకుంటే వాళ్ళు జుట్టు బీక్కుంటారు. అదేంటి సార్ మాకు తెలియదు కదంటే, మా తప్పు కాదు కదా. నువ్వు ఇంకో మాట అన్నావు ఏంటి, ఏమైనా కాంపెన్సేషన్ చేస్తారా, ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ కాంపెన్సేషన్? నువ్వు వేరే వాళ్ళ దాంట్లోంచి పబ్లిక్ రోడ్డులో సపోజ్ నీ ప్లాట్ ఉంది అనుకో, అది రోడ్ కట్ డివైడర్ అయింది అనుకో, అప్పుడు నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ అడిగితే గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సపోజ్ నీకు ప్లేస్ తగ్గింది అనుకో, అప్పుడు వేరే వాడు ప్రైవేట్ పార్టీ వాడి ప్రాపర్టీ ఉందనుకున్నాం, రోడ్డు మీద ఉందనుకున్నాం, అప్పుడు వాడిని అడుగుతారు, రే బాబు ఇలా రోడ్ మీదకి వచ్చేసింది, మేము వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రాజెక్ట్, కాబట్టి నేను మీకు ఇంత అమౌంట్ ఇస్తా, ఆ అమౌంట్ ప్రకారంగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసేయండి, ఎందుకంటే మేము ఇక్కడ ఈ ఏరియాలో మేము ఇంకొంచెం ఏరియా కలుపుకొని వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రాజెక్ట్ ఫర్ పబ్లిక్ పర్పస్, ప్రజల కోసం మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము, కాబట్టి మీరు తక్షణం ఈ ఏరియా నుంచి ఖాళీ చేయండి అని చెప్పి ఒక నోటీస్ ముందు ఇస్తారు. నోటీస్ ఇవ్వకుండా ఎవరు ఏం చేయకూడదు. ప్రభుత్వం అయినా సరే ఎవరికైనా సరే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి సమ్ టైం ఇస్తారు. ఆ టైం లోపల 1 month 2 months నోటీస్ టైం ఇస్తారు, పీరియడ్ ఉంటుంది. ఓకే సార్. అంటే ఇవాళ చెప్పి రేపు పొద్దునే ఖాళీ చేయమని ఎప్పుడైనా సరే నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్ ప్రకారంగా వాళ్ళని ఖాళీ చేయమంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా ఖాళీ చేయాలి. సో దీనిలో చెప్పబోయేది ఏంటంటే, FTL లో అది కూడా నియర్ బఫర్ జోన్ లో కనుక వస్తే వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కూలగొట్టేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో ఈ FTL ఎవరు కట్టినా వాళ్ళకి ₹1 కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకంటే అది ప్రభుత్వం చెరువులు. ప్రభుత్వ చెరువులు కట్టుకోవడానికి నీకెవరు అధికారం చెప్పు? నువ్వేమైనా NOC తెచ్చుకున్నావా? ప్రభుత్వం నుంచి నువ్వేమైనా మండల రెవెన్యూ ఆఫీసర్ నుంచి నో అబ్జెక్షన్ తెచ్చుకున్నావా? అలాంటిది ఏమైనా తెచ్చుకుంటే అప్పుడు ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. తీసుకున్నావు కదా, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది కదా, పర్మిషన్ ఇస్తే కూలగొట్టదు. అవును. పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ కట్టుకుంటే అది నీ తప్పది, ప్రభుత్వానికి ఏం ఫాల్ట్ లేదు. సో చాలా మంది నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రజలకి చూసుకొని జాగ్రత్తగా ఒక ఇల్లు కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ ఏది కొన్నా అది మీ ప్రాపర్టీ. ప్రాపర్టీ అన్నప్పుడు సపోజ్ అపార్ట్మెంట్ అన్నావు అనుకో, ఒక బయ్యర్ ఉంటాడు, ఒక వెంచర్లో కొన్నావు అనుకో, ఆ వెంచర్లో వాడిని జాగ్రత్తగా వాడి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వాడి డాక్యుమెంట్స్ దగ్గర ఏమేమి చూపిస్తున్నాడు, వాడు చూపించేమైనవి FTL ఏమైనా ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా, లేదా ప్రైవేట్ పట్టానా, లేకపోతే అసైన్ ల్యాండా, ఇవన్నీ ఏమి చూసుకోకుండా గుడ్డిగా కొనేసి డబ్బులు వాడికి అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వండి, వాడు ఇవ్వడు. ఒకసారి అమౌంట్ డిపాజిట్ వాడు ఎందుకు ఇస్తాడు? కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇప్పుడు హైడ్రాది చాలా సీరియస్ అయింది, గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. దయచేసి
జరిగింది ఏదో జరిగింది, మరి జరిగిన దానికి ఆయన మానవత్వంగా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఏమైనా చేస్తా చేయనంటున్నాడు ఆయన. నేను కొలగొట్టేస్తా అంటున్నాడు ఆయన. మళ్ళీ అంటే ఎంతమంది రోడ్డు మీద పడ్డారు తెలుసా? రోడ్డు మీద పడ్డారు జనం, చాలా మంది. చాలా మంది పడ్డారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి తెర మీదకి వచ్చింది, మూసి 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 అదొకటి మొదలు పెట్టారు. ఇప్పుడు దాని గురించి సపరేట్ చాప్టర్ నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. సో బఫర్ జోన్ లో ఎవరైనా సరే కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూలగొచ్చడం గ్యారంటీ. దానికైతే కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.